హలో అభినవాస్, ఎప్పుడూ తినే మిర్చి బజ్జీలే కాకుండా కొత్తగా మిర్చి రింగ్స్ ట్రై చేద్దామా? ముందుగా మిర్చిని ఇలా రింగ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అక్కడక్కడ మిర్చి గింజలు ఉంచేసాను. మీకు కావలిస్తే మొత్తం తీసేసుకొని ఇది చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండిని కొంచెం కొంచెంగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాముని ఎప్పుడు యూజ్ చేసుకున్నప్పుడల్లా ఇలా కొంచెం చేతులతో నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ బాగా రిలీజ్ అవుతాయి. కొంచెం అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్. మిర్చి రింగ్స్ కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మిర్చిని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం మాయిశ్చర్ రిలీజ్ అయ్యి పిండి పట్టుకుంటుంది. దీనికి వాటర్ అస్సలు వేయకుండా కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు పిండి బాగా పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నిమ్మకాయ రసం వేసుకుంటే ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఈ పిండిని తయారు చేసుకునే లోపల స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసుకుంటే ఈజీగా. పిండి కలుపుకోవడం అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కావాలి అంటే నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. నూనె కాగితే మనం ఇది నూనెలో వేసేసుకొని వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ మిర్చి రింగ్స్ని నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిర్చి బజ్జీ ఫుల్గా తినలేని వాళ్ళు ఇలాంటి మిర్చి రింగ్స్ని బాగా ఇష్టపడతారు. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, మిర్చి రింగ్స్ రెడీ అయిపోయినాయి. మిర్చి రింగ్స్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని ఆనియన్ అండ్ చాట్ మసాలాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మిర్చి రింగ్స్ రెడీ. ట్రై చేస్తారా? ట్రై. సూపర్ మమ్మీ. వావ్. మరి మీరు కూడా మిర్చి రింగ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.